హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మూవీ టికెట్ ఆఫర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. చాలా వరకు మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య మంచి మంచి మూవీస్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో థియేటర్లో కూడా చాలామంది ఆఫర్స్ అయితే అడిగారనమాట నన్ను పర్సనల్గా. అందుకని చెప్పేసి ఈసారి ఏంటంటే ఎవరైతే దగ్గరలో కొన్ని థియేటర్స్ ఉంటాయి కదా, ఆ థియేటర్స్ సంబంధించి కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. నేను చెప్తాను, మీరు కంటిన్యూగా అయితే వీడియోని అయితే వాచ్ చేయండి. అందరికీ యూజ్ లేకపోవచ్చు ఈ వీడియో. ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళైతే చూడండి. ఫస్ట్గానే చెప్పేస్తున్నారు ఎవరికి యూజ్ ఉంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికైతే దగ్గరలో పీవీఆర్ థియేటర్స్ ఉంటాయో, పీవీఆర్ సినిమాస్, వాళ్ళకి మాత్రమే. అండ్ అలాగే బుక్ మై షోలో బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ స్లైస్ కార్డ్ యూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా అవుతుంది. వన్ కార్డ్ యూజ్ చేసిన వాళ్ళకి కూడా ఈ ఆఫర్స్ అయితే వర్తిస్తాయి. ఈ నలుగురు మాత్రం వీడియోని అయితే కంటిన్యూగా అయితే వాచ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే పీవీఆర్ యూజర్స్ ఉన్నారో, పీవీఆర్ యాప్ ఉంది కదా, పీవీఆర్ సినిమాస్ అని చెప్పేసి మల్టీప్లెక్స్ ఉన్నాయి కదా, అందులో ఏంటంటే ఒక ఆఫర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే ఫస్ట్ టైం మీరు టికెట్ బై చేశారనుకోండి, 400 రూపాయల పైన ఇద్దరు ముగ్గురిలా కానీ, అప్పుడు మీకు ఏంటంటే టికెట్ వచ్చేసి మీకు 400 ప్రైస్ దాటినప్పుడు యాప్ 100 అనే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే కనుక మీకు 100 రూపాయల కూపన్ అయితే అప్లై అవుతుంది. అది ఫస్ట్ ఆఫర్. మీకు కావాలంటే నేను స్క్రీన్లోకి వెళ్ళి చూపిస్తాను, ఓకేనా. ఇక సెకండ్ ఆఫర్ చూసుకుంటే, సెకండ్ ఆఫర్ వచ్చేసి స్లైస్ కార్డ్ యూజ్ చేసిన వాళ్ళకి. స్లైస్ కార్డ్ ఎవరైతే యూజ్ చేస్తారో 500 పైన మీరు ఏదైనా లైక్ టికెట్స్ కొనుక్కున్న, ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకున్న టికెట్తో పాటుగా 500 ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తారో మీకు 200 రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది మీకు స్లైస్లో అయితే ఇన్స్టెంట్గా యాడ్ అవుతుంది. మీరు ఇన్ కేస్ పీవీఆర్ యాప్ ద్వారా మీరు ఈ యొక్క ఆఫర్ని యూటిలైజ్ చేసుకుంటే. దానికి ట్యాక్స్లు పడకుండా మీ దగ్గరలో ఉన్న పీవీఆర్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే మీకు క్యూఆర్ కోడ్ ఇస్తారు. లేదా నేను ఒక క్యూఆర్ కోడ్ ఇస్తాను, మీకు వర్కౌట్ అవుతుంది లేదని నేను చెప్పలేను, ఎందుకంటే నాకు ఒక మెంబర్ అయితే ఇచ్చారు మన ఫ్రెండ్స్లో. దాని నుంచి యూజ్ చేసి నేనైతే ట్యాక్స్లు పడకుండా మూవీస్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా థర్డ్ ఆఫర్ చూసుకుంటే, ఎవరైతే ప్రివిలైజ్ మెంబర్ ఉన్నారో, పీవీఆర్ ప్రివిలైజ్ మెంబర్, వాళ్ళకి ఒక్కొక్కరికి 150 రూపీస్ చొప్పున కూపన్స్ అయితే ఇచ్చారు. నాకు 2 అకౌంట్స్కి అయితే వచ్చాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఆఖరి టికెట్స్ ఏదైనా మూవీ బుక్ చేసుకోవడం మీకు అయితే చూపిస్తాను అనమాట. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చూస్తాను, కాకపోతే ఇప్పుడు నేను ఏదో ఒక మూవీకి అయితే ఒకసారి సెలెక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. ఇది థర్డ్ది, ఓకే. ఈ పీవీఆర్ ఆఫర్స్ అన్నట్టు ఇంకా ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది అండ్ స్క్వాడ్ ఆఫర్ ఉంది, అవి తర్వాత చూద్దాం. ఇది పీవీఆర్ యూజర్స్కి అండ్ స్లైస్ యూజర్స్కి అనమాట. ఇంకా స్లైస్ యూజర్స్లోనే ఎవరైతే బుక్ మై షో ద్వారా అదర్ థియేటర్స్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వీళ్ళకి 75 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 250 రూపాయలు అనుకుంటున్నాను. నేను ఒకసారి మీకు కావాలంటే వీడియోలో చూపిస్తాను. మీరు 250 రూపాయలు ఎలా మీరు చేశారనుకోండి, 249 రూపాయలు బిల్లింగ్, అప్పుడు మీకు డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది అనమాట. ఎంతైతే 75 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉందో 75 రూపీస్ క్యాష్ బ్యాక్. మ్యాక్సిమం పీవీఆర్ఎల్కి ఇది వర్కౌట్ అవ్వచ్చు. ఏదైతే 250 అన్నారు కదా, అందులో మీకు ట్యాక్స్లకే పోతుంది బుక్ మై షోలో అయితే. అందుకని చెప్పేసి ఆ ఆఫర్ గురించి నేను అంతగా పొగడట్లేదు, అంతే. ఇప్పుడు ఆఫర్స్ అనేవి నేను ఒకసారి స్క్రీన్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఎవరైతే పీవీఆర్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే, ఓకే. ఇంకా పేటీఎం లాంటి చెక్ చేశానండి, అవి మీకు జస్ట్ ట్యాక్స్ల వరకు వస్తాయి, కానీ మూవీస్కి అయితే ఎటువంటి విధంగా మీకు అయితే పనికిరావు. ఎక్కువ ఏమి ఇచ్చారు. ఇంకా వన్ కార్డ్ యూజర్ చూసుకుంటే ఫస్ట్ టైం మీరు చూస్తే కనుక ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అయితే ఇస్తున్నారు. అది కూడా బాగానే ఉంది, కాకపోతే కొత్త యూజర్స్కి మాత్రమే. ఇది ఆఫర్స్ అనేవి ఒకసారి నేను స్క్రీన్లోకి వెళ్ళి చూపిస్తాను, కంటిన్యూగా అయితే వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఎవరైతే పీవీఆర్ ప్రివిలేజ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాం. ఎవరైతే పీవీఆర్ ప్రివిలేజ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాచర్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఆల్రెడీ అంతకుముందు 50 పాయింట్స్ దాటేసి ఒక వాచర్ పొంది మీరు పీవీఆర్ ప్రివిలేజ్ మెంబర్ని అన్లాక్ చేసుకుని ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ వాచర్ వచ్చే ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఎప్పుడో ఒక టికెట్ ఇది ఫ్రీగా అయితే లూట్ అయితే చేశానమాట, కావాలంటే ప్రూఫ్ కూడా చూపిస్తాను. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఇంకో అకౌంట్లో కూడా ట్రై చేస్తాను అనమాట. నాకు 2 అకౌంట్స్ అయితే ఉన్నాయి, 2 అకౌంట్స్లో కూడా నాకైతే కోడ్ అయితే అవైలబుల్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీకు నచ్చింది అయితే మూవీస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ట్యాక్స్లు పడకుండా నేను ఏం చేస్తానంటే, నా స్కానర్ యూజ్ చేసి నేనైతే ఇప్పుడైతే ఈ యొక్క ఆఫర్ని అయితే యూటిలైజ్ చేసుకుంటాను. దీనికోసం ఏం చేయాలంటే, ఇక్కడ స్కానర్ మీద అయితే క్లిక్ చేశాను. మీకు కూడా వర్కౌట్ అవ్వచ్చు ఈ స్కానర్. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే మీ దగ్గరలో ఉన్న పీవీఆర్ ఉంటుంది కదా సినిమాస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు. రేపటి మూవీకి అయితే నేను బుక్ చేయబోతున్నాను. 10:30కి ఉంది. ఈ మూవీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. 8 అయితే సెలెక్ట్ చేసుకున్నాను, పే కొడుతున్నాను. చూద్దాం. నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, కాకపోతే అప్పుడు వీడియో అయితే రికార్డ్ చేయలేదు. ఇక్కడ చూసుకోవచ్చు, నాకైతే 150 రూపీస్ అయితే పడ్డది. మీరు కావాలంటే ఇది రిమూవ్ చేసేసి పే కొట్టవచ్చు. పే కొట్టినట్లయితే మీకు ఇక్కడ కూపన్ అయితే చూపిస్తుంది యాక్చువల్లీ. చూపించకపోతే మీకు సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు. మళ్ళీ నేను బ్యాక్ వచ్చి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించినట్లయితే నాకు కూపన్ అయితే రావడం అయితే జరిగింది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఎక్కువ అకౌంట్లో కూడా చేశాను, అది కూడా చూపిస్తాను మీకు కావాలంటే ప్రూఫ్ కింద.
సో మీరు చెక్ చేసినట్లయితే ఇక్కడైతే నేనైతే సెలెక్ట్ అయితే కొడుతున్నాను. సెలెక్ట్ కొట్టినట్లయితే నాకు టికెట్ అయితే బుక్ అయిపోయింది. ఇక్కడ మీకు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే చాలాసార్లు మీరు వెళ్ళి ఉంటారో సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీకైతే పక్కాగా ఆఫర్ ఉండే అయితే ఉంటుంది మీరు ఎక్కువ సార్లు వెళ్తే కనుక. సో ఇది ఎక్కువగా విజిట్ చేసి ప్రివిలేజ్ మెంబర్ అయి ఉంటేనే మీకు ఈ యొక్క ఆఫర్ అయితే యూటిలైజ్ అయితే చేసుకోగలరు. సో ఇది చూసుకోవచ్చు, నేను రెండో దాంట్లో కూడా ఆల్రెడీ చేసేసాను. సో ఇది కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. R7 R8 టికెట్స్ రెండు నావే అనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చు. ఇది ఎవరైతే ఎక్కువ సార్లు వెళ్తారో ప్రివిలేజ్ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఈ ఆఫరు. సో 150 రూపీస్ కూపన్స్ అయితే వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే SMS దగ్గర అయితే చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు 150 రూపీస్ కూపన్ అయితే నాకు మెసేజ్ వచ్చింది డైరెక్ట్గా. సో మీరు కావాలంటే గమనించవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే PVR ప్రివిలేజ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళైతే చెక్ చేసుకోండి, మీకు 150 రూపీస్ కూపన్ అయితే ఇచ్చే ఉంటారు. అండ్ ఇది ఓన్లీ 21 ఆగస్ట్ వరకు మాత్రమే మీకు వర్క్ అవుతుంది. సో ఆ తర్వాత మీకు వర్క్ అవ్వదు కాబట్టి సో వెంటనే యూటిలైజ్ అయితే చేసుకొని హ్యాపీగా అయితే మూవీ చూసుకోండి. ఇంకా నెక్స్ట్ దానికి అయితే వెళ్ళిపోదాం. సో నేను రెండైతే నెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు రెండిట్లో కూడా నాకు ప్రివిలేజ్ మెంబర్ కాబట్టి నాకైతే కోడ్ అయితే ఇచ్చారు. యాక్చువల్లీ ఇలా ఆఫర్ ప్రకటించడానికి కారణం ఏంటంటే సో 25th యానివర్సరీ అనమాట, అందుకని చెప్పేసి. సో 25 years ఆఫ్ సినిమా మ్యాజిక్ అని చెప్పి సో వీళ్ళైతే ప్రమోషన్స్ ఎక్కువ చేసుకుంటున్నారు. సో మీరు కావాలంటే ఇక్కడ గమనించవచ్చు. సో ఆల్రెడీ 2 మూవీస్ అయితే అయిపోయినాయి, అంటే ఒకటే మూవీ 2 టికెట్స్ అయితే అయిపోయినాయి ఫ్రీగా. సో నాకు వచ్చిన 2 అకౌంట్స్ ద్వారా. సో ఫ్రెండ్స్ సెకండ్ ఆఫర్ ఏంటంటే కనుక కొత్త యూజర్స్కి, ఎవరైతే కొత్త యూజర్స్ ఉన్నారో వీళ్ళకి ఏంటంటే సో 400 పైన మీరు ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ చేస్తే ఈ యొక్క PVR యాప్లో సో మీకు QR కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారనుకోండి, దాని ద్వారా మీకు ఎటువంటి ట్యాక్స్లు పడవు. సో మీరు ఏం చేస్తారంటే 400 పైన మీరు ఎప్పుడైతే చేస్తారో బుకింగ్ అనేది, అప్పుడు మీరు ఈ యొక్క యాప్ 100 అనే ప్రోమో కోడ్ అయితే అప్లై చేయండి. అప్లై చేసినట్లయితే మీకు 100 రూపీస్ అనేది మీకు అయితే సేవ్ అయితే అవుతుందన్నమాట. మీరు ఒక్కరిల్లే కానీ ఒకవేళ ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటే బుకింగ్ చేసుకునేటప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకుంటే 400 సంబంధించి మొత్తం కూడా 400 మినిమం వచ్చేలా చూసుకొని అప్పుడు మీకు 100 రూపీస్ అయితే కూపన్ అప్లై అవుతుంది. మీకు 300 రూపాయలకే అదంతా కూడా మీరు అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. లైక్ ఇప్పుడు టికెట్ 150 రూపాయలు ఉంది కదా, సో ముగ్గురు వెళ్తే ఎంత అవుతుంది, దగ్గర 450 రూపాయలు అవుతుంది. సో అప్పుడు మీరు ఈ కోడ్ని అప్లై చేశారనుకోండి 350 రూపాయలకే ముగ్గురికి టికెట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఈ విధంగా అన్నట్టు మ్యాక్సిమం అంతా బాగానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ కోడ్ అయితే యూస్ చేయండి, యాప్ 100, మీకు 100 రూపీస్ డిస్కౌంట్ అయితే ఈజీగా అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ ఆఫర్ చూసుకుంటే మనకి స్లైస్ నుంచి ప్లస్ మనకి ఏదైతే PVR ఉందో వీళ్ళిద్దరికి సంబంధించిన ఆఫర్ అనమాట ఇది. సో ఇది మీకు స్పార్క్ సెక్షన్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ స్పార్క్లోకి అయితే రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ ఆఫర్ ఇంకా 1 డే మాత్రమే ఉంది. సో ట్రై చేస్తున్న వాళ్ళు అయితే ట్రై చేయొచ్చు. సో దీనికోసం మీరు ఏంటంటే PVR ఏదైతే ఆఫర్ ఉందో మీ స్లైస్ అకౌంట్ ఓపెన్ చేసుకొని, అంటే ఏదైతే ఆఫర్ ఉంటుందో ఇది ఓపెన్ చేసుకొని సింపుల్గా ఇక్కడ యాక్టివేట్ స్పార్క్ అని ఉంది కదా, దీని అయితే ప్రెస్ చేయండి. మీకు స్పార్క్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ అన్ అవర్స్ ఉంటే అన్ అవర్స్ కూడా మీకు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఆఫర్ మీకు డైరెక్ట్గా PVR యాప్లో కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆఫర్ని యూజ్ చేసే ముందు స్పార్క్ యాక్టివేట్ చేసుకొని మాత్రమే మీరు అయితే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. లైక్ నేను ఆల్రెడీ ఇంత ముందు చేశాను, చూపిస్తాను చూడండి. అప్పుడు 500 ట్రాన్సాక్షన్ చేస్తే జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఇచ్చారు. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక నేను ఇక్కడ 508 అయితే నేనైతే ట్రాన్సాక్షన్ అయితే చేశాను యాక్చువల్లీ PVRకి. సో చేసినందుకు నాకు 100 రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు కావాలంటే గమనించవచ్చు. సో ఫస్ట్ టైం అయితే రిఫండ్ వచ్చేసింది, అయినా కానీ మళ్ళీ సెకండ్ టైం బుక్ చేసుకున్నాను. సో నాకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇచ్చారు. ఈసారి 200 ఇస్తున్నారు అంతే. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం అండి, ఎవరైతే యాప్ 100 ప్రోమో కోడ్ యూస్ చేస్తారు కదా వాళ్ళు కూడా ఈ ఆఫర్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే యాప్ 100 ప్రోమో కోడ్ అయితే యూస్ చేస్తారు. మీరు ఎక్కువ మంది ఫ్రెండ్స్తో వెళ్దాం అనుకున్నారనుకోండి, సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎంతమంది వెళ్తారో ముందు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీరు ఒకవేళ 4 ఫ్రెండ్స్ వెళ్ళారనుకోండి, 4 ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, లేదా 4 ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే మీకు ఏంటంటే కనుక అక్కడ యాప్ 100 అనే ప్రోమో కోడ్ యూస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యూస్ చేస్తే మీకు 500 రూపీస్కి వచ్చేస్తారు. సో ఇందులో మీకు మినిమం 500 రూపీస్ ట్రాన్సాక్షన్ అన్నారు కదా, సో ఇప్పుడు మీకు ఏంటి డైరెక్ట్గా 500 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పార్క్ యాక్టివేట్ కొడతారు. స్పార్క్ యాక్టివేట్ కొట్టిన తర్వాత మీకు అక్కడ యాప్ 100 కంప్లీట్ అయిపోయింది కదా, మీకు ఆ 500 కదా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పేమెంట్ అనేది దీని ద్వారా చేయండి, అప్పుడు మీకు 200 క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే కనుక 4 కలిపి మీకు అక్కడ 100 ఇది ఒక 200 టోటల్ 300 రూపీస్ సేవ్, అంటే 300 రూపాయలకి 4 టికెట్లు వస్తున్నాయి. సో ఆ విధంగా అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఆఫర్ అనమాట, ఎవరు మిస్ చేసుకోవద్దు అని చెప్తున్నాను అనమాట. మా దగ్గరలో ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. మిగతా మీకు ఏమన్నా ఎట్లాంటి ఆఫర్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఓకే,
ఇది ఆఫర్ అండి. ఇది అర్థం అవ్వకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి, వీడియో ఇప్పటికే లెంగ్త్ అవుతుంది. గైస్ ఒకసారి నేను స్లైస్ ఆఫర్ కూడా మీకు చూపిస్తాను చూడండి, నేను ఒకసారి బుక్ చేసుకొని. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు తిరు మూవీ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో 1 గంట కాదు, సారీ, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి 7 గంటల పెట్టుకున్నాను ఈరోజే. సో ఇప్పుడు నేను 2 టికెట్స్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఓకే, 2 టికెట్స్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు పే 300 మీద అయితే క్లిక్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా ఇద్దరికి ఓన్లీ 300 రూపీస్ అవుతాయి. సో నేను ఏం చేస్తానంటే, ఒక కాంబో కాకుండా ఒక పాప్కార్న్ పెట్టుకుంటాను. సో ఇక్కడ మీకు లాడ్జ్ ఏది కనిపిస్తుందో లాడ్జ్ది ఉంటుంది, లాడ్జ్ కావాలనుకుంటే. సో ఇక్కడ మీరు సాల్టెడ్ కావాలనుకుంటే సాల్టెడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, మీకు నచ్చింది అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ది అయితే సెలెక్ట్ చేసుకున్నాను 190ది. సో వెళ్తున్నాను. ఇప్పుడు మనకు బిల్లింగ్ తక్కువ వస్తుంది, యాక్చువల్లీ బిల్లింగ్ తక్కువ వస్తుంది కాబట్టి సో నేను కాంబోలో నేను ఏం చేస్తానంటే ఈసారి ఈ 230 రూపీస్ యాడ్ చేసుకుంటాను. మనకి ఎక్స్ట్రా మనకి కోక్ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రొసీడ్ కొట్టాను. సో ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, 530 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు పే కొడతాను చూడండి. సో పేలోకి వెళ్ళాను కదా, ఇప్పుడు నా కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను, స్లైస్ కార్డ్. సో సెలెక్ట్ చేసుకున్నాను, సివివి ఎంటర్ చేసుకుంటున్నాను. ఎంటర్ చేసుకున్న తర్వాత పే అయితే కొట్టాను అనమాట. సో మనకు ఇప్పుడు ఓటీపీ అయితే వస్తుంది. సో పేమెంట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది గైస్. సో ఇలా పేమెంట్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ మీకు అమౌంట్ అయితే డిడక్ట్ అయిపోయి మీకు టికెట్కి ఎంత వస్తుంది అనేది ఇక్కడ ఇది చూపిస్తాను. అంటే ఇక్కడ మీకు యాక్చువల్లీ ఫ్రీగా పాప్కార్న్ వచ్చినట్టు, అంతే, టికెట్స్ కాదు. అదే ఇందాక ఒక ప్లాన్ చెప్పాను కదా, సో ఏదైతే 4 మెంబర్స్ వెళ్ళి కోడ్ అప్లై చేసి ఇందులో చేసుకుంటే వాళ్ళకి 300 రూపీస్కే రావడం అయితే జరుగుతుందండి. సో యాక్చువల్ అదే బెటర్, ఎందుకంటే ఇందులో ఫుడ్ ప్రైస్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫుల్గా బయట తినేసి వెళ్ళడం బెటర్ నిజానికైతే. సో ఎనీవే మీకు చూపించడం కోసం మాత్రమే నేనైతే నేను టికెట్స్ అయితే బుక్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా ఎంజాయ్ చేయొచ్చు, పెద్ద ఇంట్రెస్టింగ్ మూవీస్ అయితే ఇప్పుడు ఏం లేవు, ఆల్రెడీ చూసినవే. సో మీకు ఒకసారి చూపిస్తాను. మెయిన్ గైస్ మనకి టికెట్స్ అయితే వచ్చేసాయి, ఇక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇదనమాట, మెసేజ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే నా యొక్క ఏదైతే స్లైస్ అకౌంట్ ఉందో స్లైస్ అకౌంట్ ఓపెన్ చేశాను. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ ఆఫ్ పేటిఎం అని చెప్పేసి రావడం అయితే జరిగింది. యాక్చువల్లీ మనకి ఇక్కడ యాక్చువల్లీ స్లైస్ కార్డ్ వాడితే ఇక్కడ పేటిఎం అని ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే చూపిస్తుంది. సో ఇంతకుముందు కూడా పేటిఎం అని చూపించింది. సో ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మనకి 200 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వచ్చేసింది 530కి. అంటే మీకు దగ్గర దగ్గర 330 రూపీస్కే ఏదైతే టికెట్స్ ప్లస్ ఒక కాంబో అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా అన్నట్టు. సో ట్రై చేస్తున్న వాళ్ళు అయితే ఈ ఆఫర్ని అయితే ట్రై చేయొచ్చు గైస్. ఇక ఫోర్త్ ఆఫర్ చూసుకుంటే కనుక ఇక్కడ మీరు 3 టికెట్స్ బై చేస్తే ఒక టికెట్ అనేది ఎక్స్ట్రాగా అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. దీనికోసం మీరు పీవీఆర్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఒక ప్రోమో కోడ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆఫర్ అనేది మనకి 24th ఆగస్ట్ వరకు అయితే ఉందన్నమాట. సో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. సో బుక్ నౌ మీద క్లిక్ చేసి ఆ కోడ్ని అయితే అప్లై చేస్తే సరిపోతుంది. పీవీఆర్ సెలబ్రేషన్స్ అండి, మళ్ళీ చెప్తున్నాను, పీవీఆర్ సెలబ్రేషన్స్. సో ఆల్రెడీ మీకు డెమో చూపించాను ఎలా బుక్ చేసుకోవాలో అవన్నీ కూడా. సో అదనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి పీవీఆర్ సెలబ్రేషన్స్ అయితే ఉంది. సో ఎవరైతే 3 వెళ్తారో, సో 4 వెళ్దాం అనుకున్నప్పుడు మాత్రం ఈ కోడ్ అయితే అప్లై చేయండి. సో మీకు ఒకరికి ఒక టికెట్ అనేది ఫ్రీగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక కిందకి వెళ్దాం. ఇదంతా యూజ్లో ఏమి లేదు. పోస్ట్ పే నుంచి కానీ ఈ మొబికిట్ కానీ ఏదైతే ఎయిర్టెల్ ఉందో ఈ 3 ఆఫర్స్ అంత బెటర్ ఏం కాదు. ఇంకా యాప్ 100 గురించి ఆల్రెడీ చెప్పాను కదా, కొత్త యూజర్స్ ఎవరైతే 400 పైన ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళకి ఇది. అండ్ పీవీఆర్ సెలబ్రేషన్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు 3 టికెట్లు బై చేస్తే ఒక టికెట్ ఎక్స్ట్రాగా అయితే వస్తుంది. ఇదొకటి. ఎర్లీ బర్డ్ అట్ పీవీఆర్ అని ఉంది కదా, ఇదైతే అందరికీ రాదండి. ఇది 9 AM నుంచి 3 PM మధ్యలో ఎవరైతే ట్రై చేస్తారో ఎర్లీగా ట్రై చేసే వాళ్ళకి ఒక 30% వరకు వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. టికెట్ ప్రైస్ మీద ఒక 30% అప్ టు 100 రూపీస్ వరకు వీళ్ళైతే ఏదైతే ఉంటుందో వాళ్ళైతే ఆఫ్ చేస్తానని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇది మండే టు ఫ్రైడే మార్నింగ్ 8 AM నుంచి 5 PM వరకు వర్కౌట్ అవుతుందంట. సో మీరు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఒకసారి మాత్రమే ఒక మంత్కి వర్కౌట్ అయితే అవుతుంది. మ్యాక్సిమం నేను ట్రై చేసినాను కానీ చాలాసార్లు నాకైతే వర్కౌట్ అయితే అవ్వలేదు అసలు. సో నెక్స్ట్ వచ్చేసి మై స్క్వాడ్. ఈ స్క్వాడ్ ఏంటంటే కనుక మీరు ఎప్పుడైతే టికెట్లు పెంచుకుంటూ వెళ్తారు కదా, టికెట్లు పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక 4 బుక్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే ఈ యొక్క అప్లై చేస్తే ఒక్కొక్క సీట్కి మీకు 50 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. కానీ ఇది అందరికీ వర్తించదు.
సో మీరేం చేయాలంటే ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది మీరు బుక్ చేసుకున్నప్పుడు సో ఈ కోడ్ని అయితే అప్లై చేసి చూడండి. వర్కౌట్ అయితే కనుక ఒక్కొక్క దాని దగ్గర మీకు ₹50 అయితే బెనిఫిట్ వస్తుంది. సో అంటే ఇక్కడ మీరు 300 చేస్తారంటే దగ్గర దగ్గర ఒక ₹100 సేవ్ అయినట్టే. సో ఈ ఆఫర్ కూడా మీకు వర్కౌట్ అయితే చూడండి, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. ఇక ఇవేనండి దీని నుంచి వచ్చిన ఆఫర్స్ అయితే. సో నెక్స్ట్ ఆఫర్ చెప్తాను చూడండి, 5th ఆఫర్. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకా 5th ఆఫర్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో 5th ఆఫర్ అంటే ఏం లేదు. సో ఎవరైతే బుక్ మై షో ఇది అందరూ యూజ్ చేయొచ్చు. సో కానీ స్లైస్ అకౌంట్ అయితే ఉండాలి దీనికి కూడా. సో ఇప్పుడు మళ్ళీ స్పార్క్ సెక్షన్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే బుక్ మై షో ఆఫర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే 250 పైన పర్చేజ్ చేస్తారో, మినిమం ట్రాన్సాక్షన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ₹75 వస్తాయి. ఇది అంత వాల్యుబుల్ అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రైస్ ఎలాగా ఒక టికెట్ది ₹150 అలా ఉంటుంది. సో 2 టికెట్స్ కొన్నా సరే దగ్గర దగ్గర ₹40 ఛార్జెస్ పడుతున్నాయి. అప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ అంటే జస్ట్ ఒక ₹35 నుంచి ₹45 మాత్రమే మీకు అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది తప్ప అంతకు మించే ఉండదు. సో ఇది ట్రై చేస్తానన్న వాళ్ళు అయితే ఎవరైతే స్లైస్ అకౌంట్ ఉందో స్పార్క్ అకౌంట్ అంటే స్పార్క్ యాక్టివేట్ చేసుకొని అప్పుడు మాత్రం మూవీ టికెట్ బుక్ చేసుకుంటే అప్పుడు మీకు ₹75 అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ₹250 పైన మీరు చేస్తేనే వస్తుంది. అది కూడా యాక్టివేట్ స్పార్క్ కొట్టిన తర్వాత మాత్రమే చేయాలి. ఓకేనా? సో ఫైనల్గా వీడియో అయితే ఇదండి. సో ఇంకా పేటిఎం లాంటి చెక్ చేశాను కానీ బెస్ట్ ఆఫర్స్ ఏమీ లేవు సో మూవీస్కి అయితే. సో నాకు తెలిసిన అయితే ఇవే. సో వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ప్రతి లైక్ చేసి చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, 6th ఆఫర్ అన్నాను కదా, 6th ఆఫర్ వచ్చేసి ఏదైతే 1 కార్డ్ ఉందో 1 కార్డ్ యూజర్స్కి యాక్చువల్లీ నేను 1 కార్డ్ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే చాలామంది వీడియో చేయమన్నారని చెప్పి. సో చెప్పాను కదా మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట టికెట్. సో అప్ టు ₹150 వరకు మాత్రమే. సో ట్రై చేస్తానంటే ఇది కూడా ట్రై చేయండి, కానీ ఇది అందరికీ కాదండి. ఎవరైతే ఫస్ట్ టైం 1 కార్డ్ యూజర్ ఉండి ఇప్పుడు వరకు బుక్ మై షోలో ఈ ఆఫర్ యూజ్ చేయలేదో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది. సో ట్రై చేస్తానైతే ట్రై చేయండి. ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ అనమాట. సో ఫైనల్గా ఆఫర్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. జై హింద్.